హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ జిఐ ట్యాగ్, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్కి సంబంధించి డిస్కస్ చేద్దాము. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా అభ్యర్థులు తప్పనిసరిగా చూడాల్సిన కొన్ని అంశాలు ఉంటాయి. అటువంటి టాపిక్స్లో జిఐ ట్యాగ్ ఒకటి. యూపీఎస్సీ ఎగ్జామినేషన్సే కానివ్వండి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కి సంబంధించిన ఎగ్జామినేషన్సే కానివ్వండి, జిఐ ట్యాగ్ రిలేటెడ్గా రెగ్యులర్గా రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అసలు ఇక్కడ కంటెక్స్ట్ ఏంటి, ఏ సందర్భంలో ఈ టాపిక్ని డిస్కస్ చేస్తున్నాను మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఏప్రిల్ 3, 2025 అన్ని వార్తాపత్రికల్లో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రోడక్ట్కి జిఐ ట్యాగ్ వచ్చింది అని చెప్పేసేసి, మిర్చికి సంబంధించి, వరంగల్ జిల్లాకి సంబంధించి ఒక మిర్చి ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో దానికి జిఐ ట్యాగ్ వచ్చిందని. సో ఇలాంటి టాపిక్స్ మనం చూస్తున్నప్పుడు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ చూడాలి. అసలు జిఐ ట్యాగ్ అంటే ఏంటి, ఎవరు మంజూరు చేస్తారు, ఏ చట్టం ఆధారంగా మంజూరు చేస్తారు, ఇలాంటివి. మొట్టమొదటి జిఐ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్ ఏంటి భారతదేశంలో, ఈరోజు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి చూస్తున్నాం కాబట్టి తెలంగాణ చరిత్రలో మొట్టమొదటి జిఐ ట్యాగ్ ప్రోడక్ట్ ఏంటి, ఇలాంటివి మనం చూడాలి. ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ బేసిక్స్, జిఐ ట్యాగ్, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. జాగ్రఫికల్ ఇండికేషన్, జాగ్రఫీ అనే పదం వినగానే మనకేం గుర్తొస్తుంది, ప్లేస్కి సంబంధించి. ఏదైనా ఒక వస్తువుకి ప్రాంతం ఆధారంగా, ఒక ప్రాంతానికి ఒక వస్తువు ఆధారంగా ప్రత్యేక గుర్తింపుని ఇవ్వడం. ఒక ప్రాంతం పేరు చెప్పగానే ఆ వస్తువు గుర్తొస్తుంది, వస్తువు పేరు చెప్పగానే ఆ ప్రాంతం గుర్తొస్తుంది. ఉదాహరణకు చెప్పాలంటే తిరుపతి అంటాను ప్లేస్, తిరుపతి అనగానే మనకి ఏం గుర్తొస్తుంది, లడ్డు గుర్తొస్తుంది. హైదరాబాద్ అంటాను, హైదరాబాద్ హలీం నోట్, హైదరాబాద్ హలీం జిఐ ప్రోడక్ట్. కానీ హైదరాబాద్ బిర్యానీకి జిఐ ట్యాగ్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇక్కడ మరి ఆ ప్రోడక్ట్ ఏమై ఉంటుంది, పండించే పంటే కావచ్చు, వండే వంటే కావచ్చు, నేసే వస్త్రమే కావచ్చు, లేదా పెయింటింగ్సే కావచ్చు, బొమ్మలే కావచ్చు, గాజులే కావచ్చు, బెవరేజెసే కావచ్చు, ఎనీథింగ్, ఎనీ ప్రోడక్ట్. మరి ఎవరు గుర్తిస్తారు, ఏ చట్టం ఆధారంగా అలా ప్రోడక్ట్కి జిఐ ట్యాగ్ ఇస్తారు, ఇది ఇంపార్టెంట్. జిఐ ఆఫ్ గుడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999, ఏదైనా ఒక చట్టం గురించి నేర్చుకుంటున్నప్పుడు కన్సర్న్ ఇయర్ అనేది ఇంపార్టెంట్. 1999 సంవత్సరంలో తీసుకువచ్చిన ఒక చట్టం, భారత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టము జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్. ఈ చట్టం ఆధారంగా జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే ఒక సంస్థ, చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ జిఐ ట్యాగ్ని మంజూరు చేస్తుంది, ప్రత్యేకతతో ఉండే వస్తువులకు ప్రాంతం ఆధారంగా. గుర్తుపెట్టుకోండి, జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ చెన్నై కేంద్రం పనిచేస్తుంది. ఇక్కడ వరంగల్ ఏదైతే ఉంటుందో వరంగల్ ప్రాంతానికి సంబంధించి చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు ఇచ్చారు, అలాగా. ఓకేనా. మరి భారతదేశంలో ఈ చట్టం అనేది 2003 సంవత్సరంలో అమల్లోకి వచ్చింది. మొట్టమొదట జిఐ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్ ఏదంటే డార్జిలింగ్ టీ. వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ఉంది కదా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో డార్జిలింగ్ హిల్లీ ఏరియా, అక్కడ టీ ఏదైతే ఉంటుందో టీ ప్లాంటేషన్స్ చాలా ఫేమస్. అలా వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్ టీకి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. భారతదేశంలో జిఐ ప్రోడక్ట్ మొట్టమొదటిది ఏదంటే డార్జిలింగ్ టీ. అలా మనం లింక్ చేసుకోవాలి. ఓకేనా. ఇక భారతదేశంలో కనుక మనం అబ్జర్వ్ చేస్తే జిఐ ట్యాగ్, ఈ ఏదైతే ఉంటుందో లోగో చూడగానే జిఐ ట్యాగ్ అని గుర్తుకురావాలి. మొత్తం 3 కలర్స్ ఉంటాయి. ఇక్కడ ఫైనల్ ఒక కోట్ ఉంటుంది, అదేంటంటే ఇన్వాల్యుబుల్ ట్రెజరర్స్ ఆఫ్ ఇంక్రెడిబుల్ ఇండియా, జిఐ ట్యాగ్ లోగో ఇది. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వరంగల్ మిర్చికి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం తెలంగాణ రాష్ట్రంలో 18th ప్రోడక్ట్గా 18th ప్రోడక్ట్ జిఐ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్ వరంగల్ మిర్చి. మరి దీనికంటే ముందు 17 ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఒక్కొక్కటి చూడాలి. తెలంగాణలో మొట్టమొదటి జిఐ ట్యాగ్ ప్రోడక్ట్ ఏదంటే పోచంపల్లి ఇక్కత్. ఓకేనా. సో ఇక్కడ ఒకసారి స్క్రిప్ట్ చూసి చూద్దాము. సో జిఐ ట్యాగ్ అంటే ఏంటిది, ఏ సంవత్సరంలో చట్టము, ఈ చట్టం 2003 సెప్టెంబర్ 15 అమల్లోకి వచ్చింది. ఇక లోగో ఏదైతే ఉంటుందో జిఐ ట్యాగ్ వచ్చింది అంటే ఒక ప్రోడక్ట్కి వచ్చిందంటే
ఎవరికైతే ఆ ట్యాగ్ ఇచ్చారో, ఎవరికైతే ఆ గుర్తింపు ఇచ్చారో వాళ్ళు తప్పితే వేరే వాళ్ళు వాడరాదు, దుర్వినియోగం చేయరాదు. ఓకేనా. ఇక జిఐ లోగోలో 3 రంగులు ఉంటాయి. ఇందాక చెప్పాను కదా 3 కలర్స్ ఉంటాయి. దీనిని 2019 జూన్ 24న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ లోగోలో ట్యాగ్ లైన్ ఇందాక చెప్పాను కదా, మొట్టమొదటి ప్రోడక్ట్ జిఐ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్ భారతదేశంలో డార్జిలింగ్ టీ. ఓకేనా. సో భారతదేశంలో ఇప్పటివరకు 984 ప్రోడక్ట్లు, 984 ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ అనేది ఇచ్చారు. తెలంగాణలో 18వ ప్రోడక్ట్ ఈరోజు మనం చూస్తున్న మిర్చి వార్తాపత్రికలో చూసాం కదా. దానికంటే ముందు 17వ ప్రోడక్ట్ ఏంటంటే లాకిఫెరా లక్క. మనము ఎగ్జామినేషన్ హాల్లో ఎగ్జామ్ రాసిన తర్వాత పేపర్స్ సీల్ చేస్తారు కదా, సీలింగ్గా వాడతారు. లేదంటే ఏదన్నా తాళం వేసేసి గేటుకి కానీ లేదా బ్యాంక్ వాళ్ళు జప్తు చేసినప్పుడు తాళం వేసేసి సీల్ వేస్తారు. ఆ సీల్ ఉంటుంది కదా, ఆ లక్కతో తయారు చేసే బ్యాంగిల్స్ ఏవైతే ఉంటాయో చార్మినార్, మన హైదరాబాద్లో చార్మినార్ ఎంత ఫేమస్సో చార్మినార్ అంటేనే లక్క గాజులు గుర్తొస్తాయి, చార్మినార్ బ్యాంగిల్స్. వాటికి లాస్ట్ ఇయర్ 17th ప్రోడక్ట్ ఫ్రమ్ తెలంగాణ టు గెట్ జిఐ ట్యాగ్. సో ఇలా చూడాలి. ఒకసారి లిస్ట్ చూద్దాం తెలంగాణ ఇప్పటి వరకు. ఓకేనా. సో పోచంపల్లి ఇక్కత్ 2004-05 ఫినాన్షియల్ ఇయర్లో వచ్చింది, యాదాద్రి భువనగిరికి సంబంధించింది. కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ మీకు G20 సమావేశాలు 2023 సెప్టెంబర్ మంత్లో భారత అధ్యక్షతన భారత ఆతిథ్యంలో భారత్ నిర్వహించిన G20 సమావేశాల్లో ప్రపంచ నేతలు వచ్చారు కదా, వాళ్ళకు గిఫ్ట్గా ఇచ్చారు సిల్వర్ ఫిలిగ్రీ. చాలా అద్భుతం. కరీంనగర్ 2007-08 ఫినాన్షియల్ ఇయర్లో జిఐ ట్యాగ్ వచ్చింది. నిర్మల్ ఫర్నిచర్ టాయ్స్. నిర్మల్ అనగానే మనకు బొమ్మలు గుర్తొస్తాయి, కోయ బొమ్మలు అంటాము. సో ఏ సంవత్సరంలో వచ్చింది 2008-09 నిర్మల్కి సంబంధించి, ఒకప్పుడు ఆదిలాబాద్. సో నెక్స్ట్ నిర్మల్ పెయింటింగ్స్ కూడా ఫేమసే. సో 2008-09లో. అండ్ చేర్యాల స్క్రోల్ పెయింటింగ్స్ 2010-11 సిద్దిపేటకు సంబంధించి. నెక్స్ట్ పెంబర్తి లోహా క్రాఫ్ట్ 2010-11 జనగాంకి సంబంధించి. హైదరాబాద్ హలీంకి జిఐ ట్యాగ్ ఎప్పుడు వచ్చింది 2010-11 ఫినాన్షియల్ ఇయర్లో హైదరాబాద్ సంబంధించి. గద్వాల్ చీరలు 2010-11 జోగులాంబ గద్వాల్కి సంబంధించి. సిద్దిపేట గొల్లబామ చీరలు 2011-12 సిద్దిపేటకు సంబంధించి. నారాయణపేట చేనేత చీరలు 2012-13 నారాయణపేటకి సంబంధించి. పోచంపల్లి ఇక్కత్తు లోగో యాదాద్రి భువనగిరికి సంబంధించి 2017-18కి సంబంధించి. బంగినపల్లి మామిడి పండు సో ఏపీ తెలంగాణలో ఫేమస్, ఎప్పుడు వచ్చింది 2017-18. డోక్రా మెటల్ 2017-18 ఫినాన్షియల్ ఇయర్లో వచ్చింది, ఆదిలాబాద్. దరీస్ 2017-18 ఫినాన్షియల్ ఇయర్ వరంగల్కి సంబంధించి. నెక్స్ట్ పుట్టపాక తేలియా రుమాల్ 2020-21 యాదాద్రి భువనగిరికి సంబంధించి. నెక్స్ట్ వికారాబాద్లోని తాండూర్ కందిపప్పు 2022-2023 ఫినాన్షియల్లో ఇచ్చారు, వికారాబాద్కి సంబంధించి. లక్క గాజులు చార్మినార్ బ్యాంగిల్స్ అంటాం లాస్ట్ ఇయర్. సో 2024-2025 ఫినాన్షియల్ ఇయర్లో ఇచ్చారు. మనకి హైదరాబాద్కి సంబంధించి లక్క గాజులు హైదరాబాద్. సో హైదరాబాద్ అంటేనే చార్మినార్ అంటేనే లక్క గాజులు. 17 ప్రోడక్ట్. ఇప్పుడు 18th ప్రోడక్ట్ ఏమన్నాను, మన తెలంగాణకి సంబంధించి వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని తిమ్మంపేట ప్రాంతంలో ఈ మిర్చి అనేది చాలా ఫేమస్. గుర్తుంచుకోండి, ప్రత్యేకమైన మిర్చికి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. ఓకేనా. సో తెలంగాణలో 18 ప్రోడక్ట్స్ గురించి చెప్పాను. జిఐ ట్యాగ్ అంటే ఏంటో చెప్పాను, చట్టము, ఎవరు మంజూరు చేస్తారు, ఇదంతా కూడా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఐ ట్యాగ్ గురించి మీరు ఖచ్చితంగా క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఈసారి రానున్న పోటీ పరీక్షలో తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలో ఖచ్చితంగా అడుగుతారు. అండ్ జిఐ ట్యాగ్ అనేది రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు, నేషనల్ ఇష్యూ కాబట్టి జాతీయ స్థాయిలో సిగ్నిఫికెన్స్ వచ్చింది. ఇంకొక పాయింట్ కూడా మనం ఎక్స్ట్రాగా అడిషన్ చేసుకోవచ్చు. ఏంటంటే ఇలా జిఐ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్కి ఇంపార్టెన్స్ అనేది స్థానికంగానూ ఒక రాష్ట్రానికి సంబంధించో దేశానికే కాదు అంతర్జాతీయ స్థాయిలో స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఇంపార్టెన్స్ వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ మిర్చి ఉంది కదా, ఈ మిర్చిని ఎక్స్పోర్ట్ చేయొచ్చు మనం, ఇప్పుడు ఇంటర్నేషనల్గా ఇంపార్టెన్స్ వస్తుంది. మరి ఇలా వ్యవసాయ ఉత్పత్తులకు జిఐ ట్యాగ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉత్పత్తి చేయడానికి భారతదేశంలో ఒక సంస్థ ఉంటుంది, అపేడా, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటిని వివిధ దేశాలకు ఎగుమతి చేసే సంస్థ అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. ఈ సంస్థ ఎక్స్పోర్ట్స్ అని ఉంది కదా, అంటే ఏ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో పనిచేస్తుంది. అలాంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటే వీటిని విదేశాలకు ఎగుమతి చేస్తుంది. ఇంటర్నేషనల్గా ఇటువంటి ప్రోడక్ట్స్ జిఐ ప్రోడక్ట్స్కి సిగ్నిఫికెన్స్ అనేది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇలా జిఐ ట్యాగ్ తెలంగాణకు సంబంధించి వార్తల్లోకి వచ్చింది. జాతీయ స్థాయిలో స్పెషల్గా వరంగల్ చపాటా మిర్చి అనేది ఈరోజు ప్రత్యేకంగా నేషనల్ న్యూస్ పేపర్స్లో కూడా వార్తగా మనం చూసాము. ఓకేనా. సో ఇది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కాబట్టి స్పెషల్ వీడియోగా ఇవ్వడం జరిగింది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.